అసలైన సూత్రధారులను బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఉన్న మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ కేసులో? ఇప్పటి వరకు సిట్టు విచారణ జరిపింది. దాదాపుగా 142 మంది సాక్షులను విచారించింది. టెక్నికల్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేసింది. అలానే బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి, లేకపోతే ఏ కంపెనీల్లో ఎంతెంత దాచారు, దోచుకున్న సొమ్మనని చెప్పేసి దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయగలిగింది. కానీ ఆ ఆస్తులను జప్తు చేయటంలో ఇప్పటి వరకు ఏం జరగల. కానీ ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ చాలా స్పష్టంగా సిట్ని అడిగింది, మీరు చేసిన విచారణ లేకుంటే బ్యాంక్ అకౌంట్లో ఏ కంపెనీల్లో ఏ షెల్ కంపెనీల్లో ఈ యొక్క సొమ్ముని దాచారు, ఈ దోచిన సొమ్ముని దాచారు అనేది సమాచారం దాదాపుగా ఈడీ దగ్గర ఉంది. అందుకే ఈడీ మొట్టమొదటిసారిగా ఏసీబీ కోర్టులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారించడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఆదేశాల కొరకు పిటిషన్ దాఖలు చేసింది. ఆల్రెడీ ఈడీ కూడా కేసు నమోదు చేసింది. కాబట్టి ఈడీ ఎంటర్ అయిన తర్వాత డెఫినెట్గా ఇవి ఏ కేసుల్లో దీంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, దాదాపుగా సిట్లో షెల్ కంపెనీస్ హవాలా ట్రాన్సాక్షన్ ద్వారా వాటికి పంపబడ్డాయని చెప్పేసి, అలానే ఈ యొక్క టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కుట్రకోణం వెలుగు చూసింది, అందుకే ఇంతమందిని అరెస్ట్ చేశామని, అలానే ఈ యొక్క గోల్డ్ బులియాన్ వీళ్ళకి ఈ ఫండ్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయినాయని, అలానే రియల్ ఎస్టేటు అండ్ అదర్ బిజినెస్లో కూడా ఈ మద్యం మీద ఉన్నటువంటి సొమ్ముని దాంట్లో పెట్టారని చెప్పేసి, అలానే కొంతమంది కొనుగోలుదారులకు, అలానే రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళకి ఈ యొక్క మద్యం కేసులో దోచుకున్నటువంటి సొమ్ముని ఇలాంటి అనేక సమస్యలకు పెట్టారు. అలానే విదేశాలకు కూడా కొన్ని వెళ్ళినాయనేది చాలా స్పష్టంగా సిట్టు విచారణలో లభ్యమైన సాక్ష్యాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈడీ తీసుకుంటుంది. ఈడీ తీసుకొని ఈ సెల్ కంపెనీలు ఏంటి, ఈ వెండర్స్ ఏంటి, ఈ రా మెటీరియల్ దేనికి తెచ్చారు, ఏ కంపెనీకి తెచ్చారు, ఏమి కొన్నారు, లేకపోతే ఈ గోల్డ్ ఏంటి, అలానే ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ దేంట్లో పెట్టారు, ఇవన్నీ కూడా ఈడీ సేకరిస్తుంది. డెఫినెట్గా ఆ ఆస్తులన్నీ కూడా జప్తు చేసుకునే పరిస్థితి ఉన్నది. ఈ రోజున కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితోనే ఈడీ విచారణ ఆగదు. డెఫినెట్గా కేసిరెడ్డిని విచారించిన తర్వాత చాలా అంశాలు, కర్త కర్మ క్రియ, ఈ మద్యం కుంభకోణానికి ఆయనే, మొత్తం ఐటీ సలహాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున మొత్తం దీంట్లో చక్రం తిప్పాడు. ఆయన చెప్పింది రిమాండ్ రిపోర్ట్లో కూడా చెప్తూ ఉన్నాడు కదా, 50 నుంచి 60 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా ఇక్కడి నుంచి పంపేవాళ్ళం. ఇది మామూలు తాత్కాలికం మాత్రమే. కానీ లెక్కలు జమలు లేకుండా అమ్మినటువంటి మద్యం ఎంత, అసలు ఈ మద్యాన్ని డిస్టిలరీస్ కొంతమంది చెప్పారంట పాపం, ఈ యొక్క మద్యాన్ని ఇంత చీప్ లిక్కర్ని ఇంత తక్కువగా ఇలాగ అమ్మేస్తే ఆరోగ్యాలు పోతాయంటే, ప్రజల ఆరోగ్యాలు పోతే నీకెందుకయ్యా, మాకు ఇవ్వాల్సింది మాకు నీకు ఇవ్వాల్సింది నువ్వు తీసుకునే పరిస్థితిలో మాట్లాడారని కూడా చెప్తా ఉన్నారు. అంటే డబ్బు కోసం ప్రజల జీవితాలని, ప్రజల ఆరోగ్యాలని పనంగా ఏ విధంగా పెట్టారనేది సిట్ విచారణలో అర్థమవుతా ఉంది. రేపు ఈడీలో కూడా అదే వస్తుంది. ఈడీలో వీళ్ళే కాదు మరింతమంది, ఈరోజు ధనంజయ రెడ్డి ఎవరు, కృష్ణమోహన్ రెడ్డి ఎవరు, ఆనాటి ముఖ్యమంత్రి ఓఎస్డి, అలానే సీఎం ఆఫీసులో క్రియాశీలంగా పనిచేసిన మరొక వ్యక్తి, 31, 32 ముద్దాయిల వాళ్ళు, అలానే 33వ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఎవరు, బాలాజీ గోవిందప్ప ఆడిటర్. ఆయన ఆర్థిక లావాదేవీలు, వైఎస్ కుటుంబం యొక్క ఆర్థిక లావాదేవీలన్నీ గత అనేక సంవత్సరాల నుంచి ఎవరు చూస్తూ ఉన్నారు? భారతీయ సిమెంట్ దగ్గర నుంచి భారతీయ సంస్థల యొక్క లావాదేవీలు, ఆడిట్లు ఎవరు చూస్తూ ఉన్నారు? ఈ గోవిందప్పే కదా. మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రజలకు అర్థం అవట్లేదా? జగన్మోహన్ రెడ్డితో నుండి క్రియాశీలంగా వ్యవహరించే 2 ఉద్యోగులు, ఈ సొమ్మంతా అక్కడ చేరింది, కొంత సొమ్ము గోవిందప్ప దగ్గర చేరింది. వీళ్ళందరూ ఆర్థిక సలహాదారులు, ఆడిటర్ పాపం ఆయన
సీనియర్ ఆడిటర్ కదా, ఏ విధంగా ఎలాగ జమ చేయాలో, ఎలాగ దీంట్లో మార్చాలో ఆయనకి బాగా అనుభవం ఉంది. వీళ్ళందరూ చేశాక ఇది ప్రధాన కేంద్రం ఎక్కడికి వెళ్ళింది? డెఫినెట్ గా దీంట్లో ఈడీ ఎంటర్ అయిన తర్వాత సరే సార్, ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో విచారణ జరిగితే ఆస్తుల్ని జప్తు చేస్తారు. ఆ తర్వాత ఎంత మొత్తంలో మనీ లాండరింగ్ జరిగింది అంతా వివరాలు తెలిసేందుకు అవకాశం ఉంటుంది. ఒకసారి నేను రవికిరణ్ గారితో మాట్లాడతాను, తర్వాత మిగతా విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. రవికిరణ్ గారు